హెచ్ఆర్పిడబ్ల్యూఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి గురించి మాట్లాడతాం. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన గౌతమ్ అదానీ గారు. అయితే ఆయన తన మాటలలో ఒక మీటింగ్లో ఆయన ప్రస్తావించారు. ఆయన ప్రస్తావనలో నాకు కొన్ని పదాలు నాకు నచ్చి నాకు ఈ వీడియో చేయాలనిపించింది. ఈ వీడియోని ఆయన యొక్క మంచి సందేశాన్ని ప్రజలందరికీ, ముఖ్యంగా యూత్కు, ఎదగాలనుకుంటున్న యూత్కు తెలియపరచాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే గత 2-3 రోజుల క్రితం నేను పేపర్లో ఒక స్టేట్మెంట్ చూసిన, గౌతమ్ అదానీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక మీటింగ్లో. అది చదువుదాం ఇప్పుడు. ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తన వ్యాపార పారిశ్రామిక ప్రస్తావనాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, విద్యార్థులతో పంచుకోవడం. ఇది చాలా మంచి సందర్భం. విద్యార్థులతో పంచుకోవడం అనేది మంచి సందర్భం. ఇది ఈ సబ్జెక్టు ఈయన పంచుకున్నటువంటి యొక్క విషయము విద్యార్థులకే ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనకు ఇది మొత్తం వీడియో మొత్తం అయిపోయే వరకు మీకు అర్థమవుతుంది. జీవిత అనుభవాలతోనే ఎవరికైనా వివేకం వస్తుందన్నారు. విజ్ఞానం మాత్రం చాలా చదివితేనే వస్తుందన్నారు. వివేకం, విజ్ఞానం. ఇక్కడ వివేకం అనేది అనుభవము, అంటే ప్రాక్టికల్గా మనకు ఎదురైనప్పుడు మనము నేర్చుకునే ఒక మెసేజ్, దాన్ని మనం వివేకంగా తెలియపరచవచ్చు. ఇక విజ్ఞానం అనేది థియరీ, అంటే మనం చదువుకుంటే మనకు థియరీ మొత్తం తెలుస్తుంది. అంటే థియరీ తెలిసినంత మాత్రాన ప్రాక్టికల్గా సక్సెస్ కావడం అనేది కొంచెం కష్టం ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక సబ్జెక్టు ఈ దారిలో వెళితే మనము గమ్యాన్ని చేరొచ్చు అని మనకు ఒక థియరీ ఉంది. ఎలా వెళ్ళాలనేది ఒక థియరీ ఉంది. కానీ మనం అక్కడ వెళుతుంటే సమయము, సందర్భము, కాలము బట్టి మనకు ప్రకృతి కావచ్చు, ఇంకేదైనా వ్యక్తులు కావచ్చు, శక్తులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, కొన్ని రకాల ఇబ్బందులను ఫేస్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అయితే ఈ విధంగా ఏ రకమైన ఇబ్బందులు ఎదురవుతాయి, ఏ విధంగా ఫేస్ చేసుకోవాలి, అవి ఫేస్ చేసుకునే మెలకువలు తెలుసుకునే దానికి వచ్చేసరికి దాన్ని మనం వివేకంగా తెలుసుకోవచ్చు. విజ్ఞానం అనేది ఏ విధంగా పోవాలనేది మనము జస్ట్ ఒక గైడ్ అనేది మనకు తెలిసింది, అది విజ్ఞానం. చదువుకోవడం వల్ల విజ్ఞానం తెలిస్తే మనము అనుభవాలతోని వివేకాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పి అదానీ గారు ఒక మంచి గొప్ప విషయాన్ని విద్యార్థులకు తెలియపరచడం జరిగింది. అయితే అహ్మదాబాద్లోని అదానీ గ్రూప్ ఏర్పాటు చేసిన అదానీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ జీవిత సత్యాలు చెప్పారు. ఆయన అనుభవించిన సత్యాలట ఇవి. కాలేజీ మానివేసి 16 ఏళ్ల వయసులో కేవలం రైలు టికెట్కు సరిపడా డబ్బులతో ముంబై చేరిన తాను ఎన్ని కష్టాలు పడింది వివరించారు. చూడండి ఇక్కడ విషయము. ఇవాళ కొన్ని వందలు, వేలు, లక్షల కోట్లకు అధిపతి, ఎన్నో విద్యా సంస్థలు, ఆయన గ్రూప్స్, అదానీ గ్రూప్స్ మీద ఎన్నెన్నో సంస్థలు ఏర్పాటు చేసి ఎంతమందికి ఉపాధిని కలిగిస్తున్నారు, ఆ స్థాయికి ఎదిగిర్రు. అయితే ఈయన చిన్న వయసులో ఈయన జీవిత సత్యం ఏం చెప్పిండు? కాలేజీ మానివేసి 16 ఏళ్ల వయసులో కేవలం రైలు టికెట్కు సరిపడా డబ్బులతో, ఎంత ఒక రైలు టికెట్కు సరిపడా డబ్బులతో ముంబై చేరిన తాను ఎన్ని కష్టాలు పడింది వివరించిండు. ఎన్ని కష్టాలు పడిందో వివరించిండ్రు. ఆ కష్టాలు ఎందుకు చూద్దాం. చిన్న వయసులోనే బతుకుదెరువు కోసం ముంబై చేరడం, అక్కడ ఒక వజ్రాల ట్రేడింగ్ కంపెనీలో చేరి 3 ఏళ్లలోనే ఆ వ్యాపారంలోని మెలకువలను ఆకలింపు చేసుకొని వజ్రాల ట్రేడింగ్ కోసం సొంత బ్రోకరేజీ సంస్థను ఏర్పాటు చేసిన విధానాన్ని వివరించారు. 16 ఏళ్ల వయసులో ఒక వజ్రాల ట్రేడింగ్ కంపెనీలో చేరి, ఆ కంపెనీలలో ఆ వజ్రాల ట్రేడింగ్ ఏ విధంగా చేస్తున్నారు, దాని యొక్క మెలకువలన్నీ తెలుసుకొని తర్వాత తనే సొంతంగా వజ్రాల ట్రేడింగ్ బ్రోకరేజీ సంస్థను ఏర్పాటు చేసినట్టు. చూసుకో, ఎంత చెప్పుకోదగ్గ విషయం ఇది. మనం దేన్నైనా
వజ్రము బంగారంతో పోలుస్తుంటారు. ఎందుకంటే అవి అత్యంత విలువైనవి. ఇతని అదృష్టం కావచ్చు, ఇతని తెలివి కావచ్చు, ఇతనికి భగవంతుడు కలిగించిన సహకారం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఒక ఉన్నతమైన వ్యాపారాన్ని మెలకువలను అతి చిన్న వయసులో ఆ వ్యవస్థని దగ్గరికి కావడం అనేది ఇతనికి ఒక వరంగా భావించవచ్చు ఇక్కడ మనము. అయితే ఇక్కడ చూస్తే మనము ఈ బ్రోకరేజీ వ్యాపారంలో 1981లోనే 19 ఏళ్ళ వయసులోనే, ఎప్పుడు 1981లో 19 ఏళ్ళ వయసులోనే, అది చాలా చిన్న వయసు వాస్తవంగా. ఈ 19 ఏళ్ళ వయసులోనే తొలి ట్రేడింగ్లోనే 10,000 కమిషన్ సంపాదించిన విషయాన్ని ఆయన వెల్లడించారు. తొలి ట్రేడింగ్లోనే 10,000 రూపాయల కమిషన్. 1981లో 10,000 రూపాయలు అంటే ఇప్పుడు మనం చూసుకుంటే 10 కోట్ల రూపాయలతో సమానమైన విలువ. అంత కమిషన్ సంపాదించిన విషయాన్ని ఆయన వెల్లడించిండు. ఒక జపాన్ కొనుగోలుదారుడితో నేను జరిపిన మొదటి ట్రేడింగ్ నాకు ఇంకా గుర్తుంది. ఎందుకంటే అది ఫస్ట్ ఇన్కమ్. నిజంగా అది ఎంత హ్యాపీనెస్గా ఉంటుందంటే మనం కొన్ని విషయాలలో మనకు కూడా మన జీవితంలో అనుభవం ఉంటాయి, చిన్నవి కొన్ని విషయాలు. మనం కూడా వాటిని మనం జీవితంలో మర్చిపోలేము, గుర్తుపెట్టుకుంటాం. అదేవిధంగా అదాని గారు కూడా ఫస్ట్ కమిషన్ వజ్ర ట్రేడింగ్ కంపెనీలో ఆయన ఫస్ట్ పొందిన కమిషన్ 10,000 రూపాయలు. అది ఎప్పుడు ఆయన 19 ఏళ్ళ వయసులో. అయితే ఆయనకి ఇంకా గుర్తుందని చెప్పిండు. ఆ తొలి ట్రేడింగ్లోనే నాకు 10,000 రూపాయలు కమిషన్ లభించింది. అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. ఒక ఔత్సాహిక వ్యాపారవేత్తగా అది నా తొలి ప్రయాణం అన్నారు. ఒక ఔత్సాహిక వ్యాపారవేత్తగా అది నా తొలి ప్రయాణం. అయితే తర్వాత ఆయన మెల్లమెల్లగా అంచెలంచెలుగా ఎదిగినట్ట. అది ఆ విధానాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది చూడండి. ఆ తర్వాత అహ్మదాబాద్కు తిరిగి వచ్చి తన అన్న కొనుగోలు చేసిన ఒక చిన్న పీవీసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ నడపడంలో సహాయపడటం. వాళ్ళ అన్న పెట్టినటువంటి ఒక ఫ్యాక్టరీలో వాళ్ళ అన్నకు సహాయపడుతూ, ఆ ఫ్యాక్టరీ నడపడంలో సహాయపడుతూ జీవితాన్ని గడిపిండు. ఈ విధంగా 1988లో సొంతంగా అదాని ఎక్స్పోర్ట్ పేరుతో కమోడిటీస్ ట్రేడింగ్ సంస్థను ఏర్పాటు చేసి అంచెలంచెలుగా ఎలా వివిధ వ్యాపారాల్లో ఎదిగింది అదాని విద్యార్థులకు వివరించారు. జీవితంలో ఒకటే చెప్పిండు ఆయన అంచెలంచెలుగా ఏ విధంగా ఎదిగిందో విద్యార్థులకు వివరించి ఒక విలువైన వర్డ్ బాగా వినండి. జీవితంలో ఎన్ని అపజయాలు, ఎదురు దెబ్బలు. ఏంటి? అపజయాలు, ఎదురు దెబ్బలు. ఈ అపజయాలు, ఎదురు దెబ్బలు అనేది తగలందే అనుభవం. అంటే అదాని గారు చెప్పారు ఇంతకుముందుకు, అనుభవంతో వివేకం వస్తుందని చెప్పి. ఆ అనుభవం అనేది ఎప్పుడు వస్తుంది? అపజయాలు, ఎదురు దెబ్బలు తగిలిన ఎప్పుడు జీవితంలో ఎవరికైనా సరే ఎన్ని అపజయాలు, ఎదురు దెబ్బలు తగిలినా ఎదగాలనే లక్ష్యం నుంచి నీరు గారిపోవద్దని విద్యార్థులను కోరారు. ఎదగాలనే లక్ష్యం నుంచి నీరు గారిపోవద్దు. ఎప్పుడైనా మార్గాలు ఏవైనా కావచ్చు, మనం ఎంచుకున్న మార్గాలు చట్టబద్ధంగా ఉండాలి. కానీ లక్ష్యం మాత్రం, మనం పెట్టుకున్న లక్ష్యం ఒకటే మన కళ్ళ ముందు కనపడుతుండాలి. ఆ విధంగా మనము లక్ష్యం నుంచి నీరు గారిపోవద్దని విద్యార్థులను కోరారు. అంటే లక్ష్యం నుంచి మనము లక్ష్యాన్ని వదులుకోవద్దు. జీవితంలో ఎదగాలని కలలు కనడం సంపన్నులకు మాత్రమే పరిమితం కాదు. ఇది సంపన్నులకు మాత్రమే పరిమితమైన సొత్తు కాదు. ఒకటే, జీవితంలో ఎదగాలి అని కలలు కనడం సంపన్నులకు మాత్రమే పరిమితమైన సొత్తు కాదన్నారు. అంటే మనము జీవితంలో ఎదగాలని మనం కలలు కనొచ్చు. అది ఆ కలలు కనడం అనేది ఎవరికి సొత్తు కాదు. వాస్తవంగా అయితే నిజంగా నువ్వు అనే కళలని నువ్వు కనొద్దు అని చెప్పి నేను ఆపగలుగుతానా? ఆపలేను. నేనేం కళలు కంటున్నానో, నా జీవితంలో నేనేం కావాలని కళలు కంటున్నానో, నేనేం ఊహించుకుంటున్నానో, నా కళలను ఇంకోరు ఆపగలుగుతారా? ఆపలేను. కాబట్టి కళలు కనడం అనేది ఎవరి సొత్తు కాదు. ఆ కళలను నెరవేర్చుకోవడానికి లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగాలి. కానీ ఆ లక్ష్యం విషయంలో మాత్రం నీరు గారొద్దని చెప్పి అదాని గారు తన యొక్క విద్యా సంస్థల్లో జరిపిన ఒక మీటింగ్లో విద్యార్థులకు తెలియపరచడం జరిగింది. ఇది చాలా గొప్ప మెసేజ్. విద్యార్థి దశలో ఈరోజు
విద్యార్థి దశలో ఉన్నవారే ఆ విద్యార్థులలోనే మన దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఆ తరగతి గది నుంచి వచ్చిన వారే. అందుకే నేను పదే పదే చెప్తుంటాం, తరగతి గది దేశ భవిష్యత్తుకు పునాది లాంటిది. ఈ తరగతి గది నుంచే ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా, ఒక సీఎం అయినా, ఒక పిఎం అయినా, ఒక సైంటిస్ట్ అయినా, ఒక ఆర్టిస్ట్ అయినా, ఇంకేమో ఎవరైనా కావచ్చు, యావత్ లోకం ఎవరైనా సరే ఈ తరగతి గది నుంచి వచ్చిన వారు అయి ఉంటారు. ఈ తరగతి గది దేశ భవిష్యత్తుకు పునాది. కాబట్టి విద్యార్థి దశలో ఉన్న వారికి ఇలాంటి విలువైన సందేశాలను వారి యొక్క జీవితంలో అనుభవించి వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని కొంతమంది ముందుకు వస్తారనే ఉద్దేశంతో, అలాగే వారు ఇచ్చినటువంటి మెసేజ్ను ఫాలో అవుతారన్న ఉద్దేశంతో అదాని గారు ఈ మంచి మెసేజ్ను అందించినందుకు అదాని గారికి, అదాని గ్రూప్స్కు ధన్యవాదాలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ.